ఈ మామిడి చెట్లు చూస్తాను కదా, ఇవి బెంగళూరు అండి. సో ఇదే చెట్లో వేరే కొమ్మ వచ్చిందంట. సో అది వేరే కాయ అనమాట. దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చి బెంగళూరు అనే, కానీ ఈ కొమ్మ మాత్రమే వేరేది వచ్చిందని చెప్పినారు. ఏది ఇదే కొండపల్లి కొబ్బరికాయ, కొండపల్లి కొబ్బరి అంట. ఒకే చెట్లో 2 కాయలు వచ్చాయండి. సో ఆ వచ్చిండే కాయకి మాత్రం కవర్ కట్టారు, మిగతా బెంగళూరు అట్లే ఉండదు. సరే తీసి చూద్దాం. సైజు కూడా భయంకరమైన సైజు వచ్చింది, పెద్ద సైజు వచ్చింది. చూడొచ్చు, ఇది వచ్చి డిఫరెంట్గా ఉంది. మాగినట్టుంది పక్కది, లేదు అది కూడా ఇది ఆల్రెడీ ఏదో చిలక ఉడత కొరికేసింది, దాన్ని కూడా తీసి ఫస్ట్ కవర్ది చెప్తా. కవర్ది చెప్తాను ఫస్ట్, అది పక్కనేసి కవర్ కావాలా. ఓకే, అది ఒక చెట్లు ఈ కొమ్మ మాత్రమేనండి. ఈ కొమ్మ సపరేట్గా పడింది, మిగతాదంతా అయితే డ్యామేజ్ చేసింది. ఎన్ని 1 2 3 4 5 వచ్చినాయండి. 5-6 కాయలు ఉన్నాయంతే. చూడండి దీంట్లోనే ఇవి బెంగళూరా, అవి సపరేట్ అనమాట. సో ప్రస్తుతానికి మనం మాక్కలూరులో ఉన్నామండి. మాక్కలూరు, మంగళంపేట, కొత్తపేట, చిత్తూరు డిస్టిక్. ఇది పులిచెర్ల మండలం. సో ఈ కాయలకి ఏం రేట్ లేదండి. ఈ కాయలు అంతా కూడా 4 రూపాయలు 3 రూపాయలు అట్లా పోతున్నాయి. డైరెక్ట్గా ఎవరన్నా రీసేల్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే కన్నా 10 రూపాయలు ఇచ్చినా ఇచ్చేస్తారు, మీరే కోసుకోవచ్చు. ఫ్రెష్గా ఉండే కాయలు కూడా. ఈసారి రేట్లు అస్సలు ఏమీ లేవు. ఇవి బయట రీటైల్ చేసుకునే వాళ్ళు 8 రూపాయలు 10 రూపాయలకైనా కూడా ఇచ్చేస్తారండి. కాయలు మాత్రం బీభత్సంగా వచ్చాయి, మంచి సైజు ఉండే కాయలు, పెద్ద పెద్ద సైజు కాయలు, బెంగళూరు కాయలు. మొత్తం బాగా కాసింది. ఆడ మండీలో 3 రూపాయలకి ఇచ్చే బదులు ఇట్లా బయటగానే ఎవరైనా వచ్చి తీసుకొని డైరెక్ట్గా చాలా బెటర్. మీకు బెనిఫిట్ ఉంటుంది, తోపుగల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం కాయలు ఎట్లా కాసినాయో, రేట్లు మాత్రం శూన్యం.